అమ్మకి ఎగ్ రిలీజ్ అయింది కాబట్టి మనం ఇవాళ పూజలు పడతాం. దీక్ష వ్యతిరేకి చేస్తాను. ఆ పీరియడ్ చాలా మంది అశుభం, ఇది అశుద్ధం పీరియడ్ వచ్చిన వాళ్ళు పట్టుకోవద్దు ఏమని అనుకో. దాన్ని నేను సమర్థించదు, వ్యతిరేకించు. నా పాయింట్ ఏంటంటే ఆ ప్రాసెస్ లేకపోతే సృష్టి లేదు. అంత పవిత్రమైనటువంటి ప్రాసెస్ అది. ఒక లేడీ లైఫ్ లో 500 పీరియడ్స్ వస్తాయి. ఎన్ని? మా అమ్మ కంటే, నా భార్య కంటే, మా చెల్లెల కంటే, ఇప్పుడున్న నా కూతురు కూడా 500 మెన్స్ట్రువల్ పీరియడ్స్ చనిపోయేంత వరకు వాళ్ళకు రావాల్సింది. ఏమైనా ఆరోగ్యం అంటే చెప్పలే కానీ ఆవరేజ్ గా 500 పీరియడ్స్ రావాలి. 500 పీరియడ్స్ రావాల్సిన లేడీస్ 500 పీరియడ్స్ ఏం వాడాలి? శానిటరీ ప్యాడ్స్ వాడాలి. శానిటరీ ప్యాడ్స్ వాడాలి. 500 పీరియడ్స్ అంటే వచ్చినప్పుడల్లా 5 రోజులు. ఏ సార్ వచ్చినప్పుడల్లా 5 రోజులు వస్తున్నాయంటే 5 రోజులు ఇంటూ 500 రోజులు ఎన్ని అంటే 2500 రోజులు శానిటరీ నాప్కిన్ వాడాలి. ఒక్క రోజు పెళ్లి అయితే పెట్టుకుని భాషని కానీ సెలెక్ట్ చేస్తారా లేదా? శానిటరీ నాప్కిన్ గురించి ఎప్పుడైనా ఆలోచించరా? ఏం వాడుతున్నారు? మీ హస్బెండ్ తో డిస్కస్ చేసిరా ఏ శానిటరీ నాప్కిన్ మంచిగా కొంచెం కలిసి. మీకు ఎవరికైనా తెలుసా మీ ఇంట్లో మీ భార్య ఏ పేరు వాడుతుంది? మొత్తం పేపర్ పెట్టి ఎంత అయిపోతుంది. సీరియస్ చెప్తున్నా, నేను చెప్పేది ఓకే అయినా మీకు అర్థం చేసుకోండి. బ్లాక్ కవర్ లో పెట్టి న్యూస్ పేపర్ లో మట్ట పెట్టి ఇంకా తెచ్చి దూరంతో దాచిపెట్టారు. అట్లా దాచిపెట్టి దాంట్లో ఏముందో తెలియకుండా వాడి క్యాన్సర్ వచ్చినాక కారం కారం అయిపోయినా కదా. ఒక్క మాట చెప్పండి ఒక్కసారి ఈ ఆపోజిట్ షాప్ లోకి వెళ్ళి స్టేఫ్రీ తీసుకువెళ్ళారు. స్టేఫ్రీ పురుగు ఆరెంజ్ కలర్ లో ఒక్కసారి శేఖరణ అడ్డుగాడు ఇవ్వండి. నాకు కావాల్సిన వేరే కాదు. ఉందా? అయ్యండి కావాలి అసలు అయితే ఒకసారి బోర్డు పడుతుందా? నేను మాట్లాడుతున్నాను, నా గొంతు ఎన్నుకోపోతున్నాను, ఉపయోగిస్తుంది నాకంటే ఎక్కువ ఇబ్బంది మీకేమన్నా మీరు ఏమంటే మీరు గీరానికే తట్టుకోలేకపోతే బిజినెస్ నిలబడతారు అంటున్నా. నిజంగా చెప్పు మేడం, మీ నాన్న ఎక్కడున్నాడు? ఏడా పొలంలో ఉన్నా సెంట్రలైజ్ అవుతుందా? ఇట్లనే ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ ఇట్లే ఉంటుంది. ఇట్లుంటేనే పైసలు కంఫర్ట్ జోన్ లో సక్సెస్ రాదు. మాటలు దేశం కోసం ఉంటారు కదా సైనికులు. ఎప్పుడన్నా ఊహించిన లైఫ్ చలిగా ఉంటారు. కలకాలం శరీరం చర్మం మొత్తం మాడిపోయి ఎండలైనా ఉండాలి. బికాస్ దేశం కోసం, మీ ఫ్యామిలీ కోసం లేకపోతున్నాడు మూడు కావాలి. అవన్నీ అనుకోవాలని అనుకుంటా. మా నాయకుడు ట్రైన్ మీద బయట ఏదో చెప్పేది వచ్చాడు. ఇప్పుడు కూడా స్టిల్ నేను అట్లీస్ట్ నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ఒకనాలు కంపేర్ చేసుకొని ఉంటాను. మీకు తెలుస్తుంది చెమట కింద చెమటే కానీ మీరే వచ్చేది పక్కనే కాకపోయి లేదు కదా. బీయింగ్ ద అన్కంఫర్ట్ జోన్. మీ ఫోకస్ ఇక్కడ ఉంటే ఎందుకు ఉపయోగిస్తున్నాడు? నిజం చెప్పండి. మీ నమ్మకం ఉంటే సారీలో మొత్తుకుంటుంది కదా, ఏదో చెప్పబోతుంది కదా, ఇందామని ఇక్కడ ఉంటే కొబ్బరి నేను అడగమని ఉపయోగిస్తున్నాను. ఇదే లాస్ట్ ఎవరా మీడియా రిక్వెస్ట్. నా వాయిస్ వస్తుంది పని చేయించిన నేను కూడా మీరు ఖరాబ్ కావాలని కోరుకుంటారు కాదు, అర్థం చేసుకోండి. ఆగి రెడీ ఒక రావాలి. నా వాయిస్ ఓకేనా? ఇది తెలుసా అందరికి? తెలుసా తెలియదా? ఎంతమందికి తెలియదు? తెలుసు రైట్.
కంపెనీ ఏదో నేను చెప్పాను, ఇది ఏం కంపెనీ చూసుకోండి, నేను చెప్పేది కరెక్ట్ కాదో చెక్ చేసుకోండి. వాయిస్ వస్తుందా? సో ఆరో వినాలి. దేంతో తయారైంది, మంచిగా చెడ్డలా తెలియవాలా లేదా? ఎంత మందికి తెలుసు? వెస్టిన్ వాళ్ళ కాదు, ఇది చెప్పిన వాళ్ళ కాదు, ఇంతకంటే ముందే బయట పోయి అడుగుతుంది గుండెలు వెళ్తారు తెలుసా? అసలు ఇది రోడ్డు పట్టుకొని నారాయణ రోడ్డు మీద చెప్తే ఇట్లా నెట్ మీద చేసుకొని ఉంటారు. చూస్తారు ఒకసారి వినండి, నేను చెప్పింది మీకు కనెక్ట్ అయితే అయిపోయాక సపోర్ట్ కొట్టారు. కొడతారా? మంచిగా లేకున్నా వినండి. ఇది శానిటరీ నరకం. దీని పైన ఇక్కడ ఉండేటటువంటి లేయర్ పేరు రేయాన్. ఏంటది? రేయాన్. రేయాన్ అంటే ఏం చేస్తారంటే పాలిస్టర్ క్లాత్ తెలుస్తుంది బట్ట. ఆ పాలిస్టర్ క్లాత్ ను చర్మం మీద ఎప్పుడైనా ఇక్కడ రాస్తే ఏమైతుంది? కోసుకపోతుంది, అవసరమైతే బ్లడ్ కూడా వస్తుంది. అంత రఫ్ ఉంటుంది. అంతకంటే 100 రెట్లు డేంజర్ ఈ రేయాన్. మరి అంత డేంజర్ అయినటువంటి రేయాన్ ఎందుకు పెడతారు సార్ దీంట్లో అంటే, నెంబర్ 1 ఇది చాలా చీప్ గా దొరికే మెటీరియల్. నెంబర్ 2 దీని మీద ఏం పడ్డా ఒక సెకండ్ లో లోపలికి వెళ్తాం. ఒకటే సెకండ్ కనబడదు. పైన తామరాకు మీద నీళ్ళు పోతే పోతే అబ్సార్ప్షన్ అవుతుందా లేదా తర్వాత ఈ షీట్ మీద ఉండదు. ఈ 2 కారణాల చేత ఇది ఇక్కడ వాడతారు. నెంబర్ 1 తక్కువ రేట్ దొరుకుతుంది. నెంబర్ 2 దీని మీద వెయిట్ కనబడదు. రైట్? ఈ రేయాన్ షీట్ వల్ల చర్మానికి ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ, డిస్కంఫర్ట్ కానీ, ర్యాషెస్ కానీ వస్తాయి. నేను కొంచెం ఓపెన్ గా తెలుసుకుంటున్నా. ఓపెన్ గా తెలంగాణ రాష్ట్రంలో ఇబ్బంది పడుతుంది. ఒక్క రోజు పైన నడిస్తే నడవడానికి కాదు, కలిసిన పైన అమ్మలందరికీ 5 days నరకం అనుభవించాలి. బ్లీడింగ్ ఎంత అన్కంఫర్ట్ డిస్కంఫర్ట్ ఉంటుంది. అలాంటి టైంలో ఇంత డేంజర్ ప్రోడక్ట్ వాడితే మళ్ళీ దాంట్లో అన్కంఫర్ట్ డిస్కంఫర్ట్ దాటిపోయి ఫ్యూచర్ లో పెద్ద పెద్ద ప్రాణాంతకమైన వ్యాధులు వస్తున్నాయంటే దానికి మనం సొల్యూషన్ ఇస్తున్నాం అంటే ఏం చేస్తున్నట్టు? దట్ ఈస్ వాట్ యు షుడ్ థింక్. అది ఆలోచించాం. ఒకసారి చూడండి, ఇది రేయాన్ షీట్ అంటే ఇది అడుగులో ఉంటే లేదు. ఇది ఏంటిది? కంప్లీట్ ప్లాస్టిక్. ఇక్కడ వేరే మెటీరియల్ ఏముండదు, మొత్తం ప్లాస్టిక్. రైట్? ఇది అడుగులో ఉంది. ఇది పైన ఉండేటటువంటి రేయాన్ షీట్. ఒక 5 minutes ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇది రేయాన్ షీట్. ఈ రేయాన్ షీట్ ద్వారా కంప్లీట్ గా బాడీకి డిస్కంఫర్ట్ ఉంటుంది. రైట్? ఇది కాలిస్తే డాంబర్ గానీ కాలుతుంది. అంత డేంజరస్ మెటీరియల్. ఇది పైన ఉంటుంది, ప్లాస్టిక్ కింద ఉంటుంది. పోయి మధ్యలో ఏమైనా పనికి వచ్చేది అంటే ఇగో ఇది ఉంటుంది మధ్యలో. ఇది ఎట్లాగా ఉంటుంది చూసినప్పుడు కాటన్ లాగా ఉంది. ఎస్ఆర్నో కానీ 1% కూడా దీంట్లో 1% కూడా దీంట్లో కాటన్ ఉంది. ఏముంటుంది సార్ మరి అంటే ఇది కాటన్ లెక్క కనబడుతుంది కానీ మెటల్ ఏంటంటే సార్, మీరు ఎప్పుడన్నా కార్పెంటర్ ఇంటికి వెళ్ళా బల్లలు కుర్చీలు చేస్తాము, చెక్కపొట్టు రాలిపడుతుంది ఇలా. ఆ చెక్కపొట్టు మనం పనికిరాలని పడేసినటువంటి వేస్ట్ పేపర్ 2 కలిపి ఉడకబెడతాం. చెక్కపొట్టు బ్రౌన్ కలర్ లో ఉంటుంది, పేపర్ మనం ఏ కలర్ లో పేపర్ వేస్తే ఆ కలర్ లో ఉంటుంది. ఈ 2 కలిపి ఏ కలర్ లో రావాలి? ఇట్లా రావడానికి ఆ ఉడకబెట్టే ప్రాసెస్ లో క్లోరిన్ అనే కెమికల్ కలిపి ఉడకబెడతారు. క్లోరిన్ కలిపి ఉడకబెడతారు కాబట్టి ఆ ప్రాసెస్ పేరు బ్లీచింగ్. ఏంటిది? ఆ బ్లీచింగ్ ప్రాసెస్ కొన్ని 100 సార్లు చేయడం వల్ల ప్యాడ్ అనేది కొంచెం తెల్లగా వస్తుంది. చూసిన వాళ్ళందరికీ తెల్లగా చూస్తే ఫీలింగ్ ఏంటి? వైట్ షేడ్ చూసినా, వైట్ గోడ చూసినా, వైట్ ఫేస్ చూసినా, వైట్ లేక్ చూసినా అది ప్యూర్ అని ఒక ఫీలింగ్. పాలు చూసినా, వైట్ కలర్ చూసినా, ఏం చూసినా అట్లనే ప్యూర్ చూడగానే ప్యూర్ అనుకోవాలని చెప్పి వైట్ కలర్
చేసే ప్రాసెస్ లో, అది వైట్ అయ్యే ప్రాసెస్ లో అక్కడి నుంచి డయాక్సిన్ అనే ఒక కెమికల్ కూడా రిలీజ్ అయ్యి ఆ ప్యాడ్ లో ఉండిపోతుంది. ఈ ప్యాడ్ లో ఉండిపోతుంది, బయటికి రాదు డయాక్సిన్. డయాక్సిన్ అంటే ఏంటి సార్ అంటే, బాడీలో డయాక్సిన్ ఉంటే చచ్చిపోయే గ్యారంటీ క్యాన్సర్ వస్తుంది. అందుకే డేంజరస్ కెమికల్. నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్ అని వస్తుంది. నేను గూగుల్ కొట్టండి, డయాక్సిన్ అని కొట్టండి. నెంబర్ 1 హ్యూమన్ కార్సినోజన్. కార్సినోజన్ అంటే క్యాన్సర్ కారకం. క్యాన్సర్ కారకంలో నెంబర్ 1 ఏంటంటే డయాక్సిన్. డయాక్సిన్ బాడీలో ఉంటే ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది. అంత డేంజర్ అయిన డయాక్సిన్ ఈ ప్యాడ్ లో బయటికి రాదు. ఎప్పుడు బయటకు వస్తుందంటే, దీని మీద తడి పడ్డప్పుడు, ఇది తడి అయినప్పుడు బయటకు వస్తుంది. ఇది తడి అయినప్పుడు ప్యాడ్ ఎక్కడ ఉంటుంది? స్కిన్ దగ్గరలో ఉంటుంది. మన చర్మానికి స్వేద రంధ్రాలు ఉంటాయి, చెమట వచ్చే రంధ్రాలు. ఆ రంధ్రాల్లో నుంచి ఇక్కడ రిలీజ్ అయినటువంటి కెమికల్ ఆ రంధ్రాల్లో నుంచి లోపలికి పోతుంది. ఎన్నిసార్లు? 2500 సార్లు పోయిన డయాక్సిన్ ఎప్పటికప్పుడు బయటకు వస్తుందా? లోపలనే ఉంటుంది. మన అమ్మలు ఎవరు ప్యాడ్స్ వాడలేదు. ఎస్ఆర్ఓ మన అమ్మలు ఎవరికి సర్వైకల్ క్యాన్సర్ లేదు, ఎండోమెట్రియోసిస్ లేదు, స్కిన్ క్యాన్సర్ లేదు, రొమ్ము క్యాన్సర్ లేదు, అబార్షన్స్ అసలే లేవు. ఎస్ఆర్ఓ ఇప్పుడు నేను చెప్పి నేను ఉన్నాయో ఇవన్నిట్లలో ఈ ప్యాడ్ పాత్ర ఉంది. చిన్న పిల్లలకు కూడా తొందరగా క్యాన్సర్ వస్తుంది. అసలు పిల్లడే అవుతాయి అంటే కారణం, పిల్లలు ప్రెగ్నెన్సీ అయిపోతే అబార్షన్ అయిపోతే కారణం శానిటరీ నాప్కిన్ అని చెప్పి నేను చెప్పింది కాదు, సైంటిస్ట్ చెప్పిన. 1% కూడా కారణం ఉండదు దీంట్లో. మొత్తం వుడ్ పల్పు, వేస్ట్ పేపర్, రేయాను, ప్లాస్టిక్. ప్యాడ్ వాడి బయట పడేస్తే 1000 సంవత్సరాలు కూడా పట్టగలరు. ఇంత డేంజరస్ మెటీరియల్ 2500 సార్లు శరీరాన్ని అంటి పెట్టుకొని ఉంటుందంటే అది జాగ్రత్తగా చూసుకోవాలన్నా ఏది దొరికితే వాడాలి. మమ్మల్ని ఇంకా చీప దొరికితే సార్ బయట 30 రూపాయలు ఇంకా ఇది వస్తాయి సార్. ఆలోచించండి, మీ లైఫ్ నే గురువు పెడతారు. మీరు ఒకరు కాదు, ఎవరు వాడినా. ఎస్ఆర్ఓ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రొడక్ట్ ఏమో చూద్దాం సార్. ఇది తీవ్ర చేతులు, ఇది మన దగ్గర ఉన్న డ్యూ గార్డెన్ ఫ్యాక్టరీ. ప్రెస్టీజ్ లో ఐడి దొరకడమే అదృష్టం అని చాలా సార్లు నేను స్టేజ్ మీద అన్నా. దాని కారణం ఏదైనా పైసలు రావడం కాదు. ఇలాంటి ఒక ప్రపంచంలోనే ఎవరికి రానటువంటి ఆలోచన వచ్చినటువంటి టెక్నాలజీ ద్వారా బయటకు వచ్చినటువంటి ప్రొడక్ట్ నా ద్వారా వెళ్తుంది జనాలు. కాబట్టి ఐ ఆమ్ సో లక్కీ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ప్రెస్టీజ్. ఎందుకు అదే చెప్తాను, ఇది డ్యూ గార్డెన్ శానిటరీ నాప్కిన్. దీనికి ఓపెన్ కిట్ ఉంటుంది. దీంట్లో మొత్తం 10 ప్యాడ్స్ ఉంటాయి. ఎన్ని? 10 ప్యాడ్స్ ఉంటాయి. ఇట్లా పెద్ద ప్యాడ్స్ ఒక 4 ఉంటాయి. ఇట్లా చిన్న ప్యాడ్స్ ఒక 6 ఉంటాయి. మొత్తం 10. ఇది తీసిన తర్వాత క్లోజ్ చేస్తే కంప్లీట్ గా ఎయిర్ కూడా లోపలికి వెళ్ళదు. అంత కంప్లీట్ గా క్లోజ్ అయిపోతుంది. బయట కంటామినేట్ కాకుండా, బ్యాక్టీరియా ఎక్స్పోజ్ కాకుండా ఇట్లా క్లోజ్ ఉంటుంది. రైట్ అయిపోయిన తర్వాత ఇందులో ఉన్నటువంటి ఇది పెద్ద ప్యాడ్, అది చిన్నది. ఎవరి అవసరం తగ్గట్టు వాళ్ళు వాడరు. కానీ మెటల్ వస్తున్నటువంటి ఇది ఓపెన్. ఇది కంప్లీట్ గా కాటన్ తో తయారు చేసినటువంటి ప్యాడ్. పెద్ద ప్యాడ్ నేను చూపెట్టేది కంప్లీట్ కాటన్ ప్యాడ్. 95% కాటన్ ఉంటుంది దీంట్లో. మిగతా 5% ఏముంటుందని నేను మీకు చెప్తాను. ముందైతే ఒకసారి గమనించండి. ఈ మధ్యలో ఒక పింక్ కలర్ చిప్ కనిపిస్తుంది కదా, ఈ చిప్ పేరు గ్రాఫియన్ ఆనియన్ చిప్. ఆ పేరు మర్చిపోండి. ఏం చేస్తుంది సార్ అంటే, ఒక సెకండ్ కి 2000 ఆక్సిజన్ అణువులను రిలీజ్ చేస్తుంది. 2000 ఆక్సిజన్ అణువులను రిలీజ్ చేస్తుంది. ఏంటి సార్ ఆక్సిజన్ అణువులు అంటే? ఆనియన్స్ అని చెప్పి వెళ్ళాక అది కరెక్ట్ గా మన భాషలో చెప్పుకోవాలంటే, మనం ఎప్పుడన్నా పంట పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు స్వచ్ఛమైన గాలి వస్తుంది, మనం పూర్తిగా పీల్చుకునేటువంటి. మురికాల దగ్గరికి వెళ్ళని అక్కడ ఉన్నది గాలే, ఇక్కడ ఉన్నది గాలే. తేడా ఏంటంటే, అక్కడ ఉన్న గాలిలో ఆక్సిజన్ 90% ఎక్కువ ఉంటే, మురికాల దగ్గర ఉన్న గాలిలో నైట్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మూసుకోవాలి. ఈ ఆక్సిజన్ 90% ఎక్కువ ఉన్న గాలి పేరు ఆనియన్స్. ఇక్కడ సెకండ్ కి 2000 ఆనియన్స్ రిలీజ్ అవడం వల్ల దీని చుట్టూ ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్, బ్యాక్టీరియా, వైరస్ మొత్తం ఎరాడికేట్ చేయబడుతుంది. ఎట్లా సార్ అని అడిగితే
బాత్రూమ్ లో ఓడో నీళ్ళు పెడతారు కదా, ఎందుకు? స్మెల్ రావడానికి కాదు, వచ్చే స్మెల్ పోతాం, అది వేస్ట్. మనం 2 రోజులు పట్టుకోవచ్చు. మొదటి ఏంటి? కిచెన్ ఏం పెడతాం, బ్యాడ్ స్మెల్ ఉంది కాబట్టి దాన్ని ఓవర్టేక్ చేస్తాను, దానికంటే కప్పులు వచ్చే వాసన పెడతారు. ఇక్కడ కూడా దీని చుట్టూ బ్యాక్టీరియా, వైరస్, ఎస్పెషల్ గా మదర్స్ కి చిన్న ఆపరేషన్ అంటే గుర్తుందా? దాని ఇంగ్లీష్ లో ఎక్సిఆర్ చిన్న కట్ చేస్తారు. అక్కడ ఫంగస్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ హస్బెండ్ కానీ ఎవరు చుట్టాలు కూడా పట్టించుకోరు. మదర్ హాస్పిటల్ కోరిక ఎవరు కోరికలు, నాయనమ్మ కోరిక, తాత కోరిక, నీరేకున్నా నాలుగున్నా చూసుకుంటారు తప్ప అమ్మని ఎవరు పట్టించుకోరు. భర్త కూడా ఆ ఎక్సిఆర్లో వైరస్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కనుక ఇది వాడితే డిశ్చార్జ్ అయినప్పుడు మళ్ళీ ఫోన్ చేస్తాం, మళ్ళీ అదే సమస్య కావాలి. నేను చాలా మదర్స్ మొదలుగా రైల్వే ఏమర్థం పోతుంది, డబ్బా రొట్టెలు, యాపిల్ పండ్లు ఆ తినడం కాదు, ఉత్త చేతితో పోతే బాగుంటుంది. ఇప్పుడు కూడా మీ ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్ వైపు డెలివరీ అయితే అరే పొరపాటు, ఫ్రెండ్స్ వైఫ్ డెలివరీ అయితే మీరంతా చూడాలి. డ్యూ గార్డెన్స్ అయితే నప్పిని తీసుకెళ్ళి మొహమాట అవసరం లేదు, చెల్లమ్మ ఇది వాటి వారి ఇవ్వచ్చలేదు. డిశ్చార్జ్ అయిన తర్వాత మీకు ఫోన్ చేస్తాను పక్క. ఆపిల్ కాయలు ఎందుకు చెప్పాలి కదా, ఇది కంప్లీట్ గా కార్బోనేట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి చిప్ వల్ల ఆ బ్యాక్టీరియా ఫార్మేషన్ కానీ ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ రాకుండా ఉంటాయి. ఇది సైంటిఫికల్ గా ప్రూవ్ అయినటువంటి విషయం. నెంబర్ 1. ఈ టోటల్ ప్రోడక్ట్ లో మొత్తం 3 లేయర్స్ ఉంటాయి. ఒకసారి చూడండి, ఇది అడుగులో ఉంది లేదు, ఎట్లా కనబడుతుంది? ప్లాస్టిక్ లేదు కూడా. పేపర్ గవర్నమెంట్ ఇచ్చిన పేపర్ కాబట్టి ప్లాస్టిక్ లెక్క కనబడుతుంది. ఇది తీసుకుపోయి మట్టిలో వేస్తే 40 రోజులు మట్టిలో కలిసిపోతుంది. బయోడిగ్రేడబుల్ అని రైట్. ఇది పక్కన పెడుతుంది. దాని తర్వాత మధ్యలో ఇందాక దరిద్రం ఉంది కదా, దానికి వేసిపోయి ఉంటుంది. దీని పేరు 5% ఏముంటుందో చూపిస్తాను చెప్పే కదా. ఇగో ఇది, దీని పేరు ఏంటంటే ఆర్గానిక్ సూపర్ అబ్జార్బెంట్ పాలిమర్. కెమికల్స్ ఉన్నాయి, అందుకే ఆర్గానిక్ అని పదం వాడి. దీంట్లో కెమికల్స్ ఉన్నాయి. ఈ రియాక్షన్ చూసి చాలా మంది కెమికల్ అయింది అనుకుంటారు రైట్. ఈ అబ్జార్బెంట్ పాలిమర్ ఉండటం వల్ల ఏం జరుగుతుందో చూసే ముందు ఇది ఒకసారి చూడండి. ఇది ప్యూర్ గా కాటన్, బనీళ్లు తయారు చేసేటంత క్వాలిటీ కాటన్ తయారు చేస్తా వాడతారు. దీన్ని మీరు లైటర్ పెడితే ఇమీడియట్ 2 నిమిషాలు కూడా 2 నిమిషాలు కూడా 1 మినిట్ కూడా సో ఇది నిన్న గుంటూరులో లైటర్ పెట్టి చూపెట్టా. ఇక లైటర్ పెడితే ఏం పెట్టలేదు. నిజంగా ఒక లైట్ ఉందా? సరే మీరు ఇంటికి వెళ్ళి డ్యూ గార్డెన్ సాయంత్రం నాకు ప్యాడ్ ఇట్లా తీసి తల పెట్టి చూడండి, మొత్తం చూడండి. ఇదే వేరే ప్యాడ్ మొత్తం చూడండి, కంప్లీట్ గా డాంబర్ లెక్క గారి అక్కడ అంటుకోదు. ఇది కంప్లీట్ కాటన్ మేడ్, చర్మం మీద చాలా ఫ్రెండ్లీ ఉంటుంది, స్కిన్ ఫ్రెండ్లీ. ఎలాంటి ఇచ్చింగ్ కానీ ఇరిటేషన్ కానీ వచ్చే అవకాశమే. ఇది పైన లేయర్, అది ఇలా చూపించింది కింద లేయర్. ఇది మధ్యలో ఉన్నటువంటి ఆర్గానిక్ అబ్జార్బెంట్ పాలిమర్. ఒకసారి చూడండి, గీతమ్మ చేతిలో లెఫ్ట్ సైడ్ లో ఇందాక తీసినటువంటి చెత్త చెదారం ఉంది. ఇప్పుడు మన రైట్ హ్యాండ్ లో, మేడం రైట్ హ్యాండ్ లో మన ప్రోడక్ట్ యొక్క మధ్యలో లేయర్ ఉంది. ఒకసారి అబ్జర్వేషన్ చెక్ చేద్దాం. చేద్దా? ఆర్ యు రెడీ? మీరు బయట ఏ ప్రోడక్ట్ అయినా కొనుక్కొని ఇదే డెమో చేస్తున్నారు. రైట్. 1 2 వస్తాయా? వస్తాయా రావా? 10 కాడికే లెక్క లేకపోతుంది. 10 9 8 7 6 5 4 3 2 1. ఒకసారి చూడండి, మళ్ళీ చూస్తారా మ్యాజిక్? ఇదిగో ఏం కోసం ఎంతసేపు అయింది?
ఎవరికైనా అండర్స్టాండ్, ఇది బాగా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి వాడండి. నో, అమ్మకి అమ్మ లాంటి ఆడలో క్యాన్సర్ రాదు కాబట్టి వాడండి, వాడించండి. ఎస్ఆర్ నో. ఈ ప్రోడక్ట్ వేరే వాళ్ళు చెప్తే ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్ వేరే చెప్తే ఇప్పుడు మీరు ఏమన్నారు? ఇదే ప్రోడక్ట్ మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్ కి చెప్పడం అనేది మంచి చేయటమా మార్కెటింగ్ చేయటమా? ముందు బగిలిపోయి చెప్తున్నా, వెస్టీజ్ లో నీకు నాకు ఐడి దొరుకునే. ఎస్ఆర్ నో. నా చెల్లె కాదు, నా బిడ్డ కాదు. దీంట్లోనే క్యాన్సర్ రావద్దండి, వాడండి వాడండి. ఇప్పుడు దీంట్లో ఇది ఉంది కదా, ఇది జెల్ ఫార్మేషన్ జరిగింది. ఇట్లా ఈ జెల్ లో ఒక స్పూన్ సాల్ట్ వేయండి, మళ్ళా వాటర్ అయితే చెట్ల కోసుకోవచ్చు. అవును, ఇదే చెప్తున్నా, చెట్ల కోసుకోవచ్చు. దేర్ ఇస్ నో హార్మ్ఫుల్, డేంజర్ కాదు. కాదు వాడిన తర్వాత మట్టిలో వాటి పెడితే మట్టి అయిపోతుంది. కాదు ఒకసారి స్టార్టింగ్ లో బిజినెస్ కోటి ఉమెన్స్ కాలేజ్ లో నేను నా ఫ్రెండ్ ఫౌజీ గారు ఇద్దరం కలిసి కోటి ఉమెన్స్ కాలేజ్ లో పర్మిషన్ తీసుకోవడం పోయింది. దేని గురించి అన్నారు, ఒక లేడీ ప్రోడక్ట్ చెప్పాలి సార్. ఏంటిది అన్నారు. సార్ లేడీస్ పీరియడ్ సంబంధించి అన్నాడు. ఏంటిది అక్కడ వాసన కూడా అడుగుతున్నాము. ఇట్లా కాదని చెప్పి ఆయన ముందు డెమో చేసి నీకు అన్నం పెడతా, వారానికి 2 సార్లు నేను మ్యాన్యువల్ ఓపెన్ చేయాల్సి వస్తుంది, అలా పడేస్తుంది. ఇది ఇమ్మీడియట్ గా మా ఊళ్ళో చెప్పని చెప్పి బీటెక్ ప్రవీణ్ నుంచి చాణక్య ఇంటర్నేషనల్ స్కూల్ అన్న స్కూల్కి వెళ్ళి స్కూల్లో డెమో చేస్తే 8 మంది టీచర్లు ఆన్ ది స్పాట్ లో ఈచ్ పర్సన్ 2 ప్యాకెట్ తీసుకున్నారు. అప్పుడు నేను బిజినెస్ అంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ ఏం మాట్లాడుతున్నా చెప్పలేదు కదా. ఈ డెమో చేసేది ఎప్పుడు, ఆ డెమో చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా వస్తున్నారు టీచర్లు అందరూ కలిసి. ఇంత ఖతర్నాక్ ప్రోడక్ట్ ఉంది సార్ మీరు చేసిన అలవాట్ల అమ్మ తత్వాన్ని కాపాడటం గనక మాట్లాడుతుంది. అమ్మకి కాపాడాలనుకుంటే ఇది ఈజీ.